విలువ, జ్యేష్ఠత్వం అంటే ఏంటి కలిగేది? జ్యేష్ఠత్వం అంటే నేను చదివిన కొన్ని కామెంటరీస్, కొన్ని విషయాల్లో నేను గ్రహించి తెలుసుకున్న విషయం అంటే, జ్యేష్ఠత్వం అంటే ఆస్తిలో పెద్దవాడికి 2 భాగాలు ఇస్తారు, 2 లేకపోతే 3 భాగాలు ఇస్తారు. అంతేకాదు, ఇక పెద్దోడంటే చాలా గౌరవం ఉంటుంది. తండ్రి తర్వాత ఇక తండ్రికి నెక్స్ట్ ఆ పెద్దోడే అందరికీ పెద్దోడు. ఆ గౌరవం వస్తుంది. ఏ కార్యక్రమం చేయాలన్నా పెద్దోడు ఉండాలంటారు, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పెద్దోడు ఉండాలంటారు, ఏ పని మొదలు పెట్టాలన్నా పెద్దోడు. మీ పెద్దోడు ఏడురా? పెద్దోడు లేకపోతే అసలు ఏం లేవు, ఇక తీసి పక్కన పెట్టండి, తర్వాత చూసుకుందాం. ఆయన కోసం అవసరమైతే ఎదురు చూస్తారు. అదొక అధికారం, అర్హత, గౌరవం, ఒక ఉన్నతమైనటువంటి స్థానం. ఆస్తిపరంగా కూడా 2 వాటాలు లేకపోతే 3 వాటాలు ఇస్తారు. ఎందుకు ఇస్తారు ఆస్తిలో వాటాలు అంటే దానికి ఒక లెక్క ఉంది. పిల్లలు ఎదుగుతున్నప్పుడే పెద్దోడు ఏం చేస్తాడంటే తండ్రి భుజాన్ని కాస్తాడు, నాన్నతో పాటు సమానంగా పనికి వెళ్ళిపోతాడు, నాన్నతో పాటు సమానంగా కష్టపడి తెచ్చి కింద వాళ్ళందరికీ పోషిస్తూ ఉంటాడు. తొందరగా చేతికి అందొచ్చి తొందరగా కాడెత్తుకునేవాడు పెద్దోడు. అంటే తొందరగా ఎక్కువగా కష్టపడతాడు కాబట్టి వాళ్ళు ఆ లెక్కలో కూడా ఇచ్చేవాళ్ళు. రెండోది, ఇంకా యూదులకున్న సాంప్రదాయ ప్రకారం ఇంకొకటి లెక్క ఉంది, మీకు గతంలో నేను చెప్పా. ఎందుకు ఎక్కువ వాటా అంటే, కింద ఉన్న వాళ్ళు ఎప్పుడైనా తప్పిపోతే, ఎప్పుడైనా నష్టపోతే, ఎప్పుడైనా వ్యాపారంలో వాళ్ళు ఓడిపోతే, ఎప్పుడైనా వాళ్ళు చితికిపోతే, ఆర్థికంగా చితికిపోతే వాళ్ళు పిలిచి మళ్ళీ పెద్దోడు లైన్లో పెట్టాలి. అందుకే తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయి తన ఆస్తి అంతా పాడు చేసుకొని వచ్చినా వాళ్ళ నాన్నకి ఏంటి తెలుసా, అంత సంతోషంగా ఆయన కౌగిలిచ్చేసుకొని ఆడికి ఒక ఆటను కోసేసేసి, అందరికి భోజనాలు పెట్టేసేసి, ఆడికి బట్టలు తొడిగేసేసి, ఇవన్నీ ఎందుకు అలా చేసేసాడు అనుకున్నారు? ఆడు తిరిగి రావడం, నష్టపోయినప్పుడు తిరిగి వచ్చినప్పుడు తిరిగి వాడిని తిరిగి లైన్లో పెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. వాడు తిరిగి రాడనుకున్నాడు అన్నయ్య, వచ్చేసరికి అన్నయ్య మొహం చెన్నపుచ్చుకుంది. ఇప్పుడు మిగిలిందంతా నాకే అనుకున్నాను, ఇప్పుడు మళ్ళీ వీడికి ఏం చేయాలి? సదరాలి. అందుకని అలిగాడు, బయట ఉన్నాడు. వీడి మళ్ళీ వచ్చాడు సిగ్గు లేకుండా, మళ్ళీ సదరాలి. సదరాల్సిందే.